హాయ్ విఎస్ విఎస్ నేను వర్క్ చేసే హాస్పిటల్ ఎండ్రోకేర్ హాస్పిటల్లో చాలామంది ఎప్పుడు ఒక నెగటివ్ కామెంట్ కానీ లేదా నెగటివ్ రివ్యూ ఇచ్చారంటే ఫస్ట్ నేను చూసి ఫేస్ చేసింది ఏమంటే, సార్ అపాయింట్మెంట్ గురించి మిమ్మల్ని కలవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, కొంచెం ఆ విషయంలో హెల్ప్ చేయొచ్చు కదా అని చాలామంది అంటుంటే, దాని గురించి ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ మార్నింగ్ పూట సర్జరీ చేసే క్రమంలో థియేటర్ టైమింగ్ కొంచెం తగ్గించుకొని ముందుగానే ఓపీ స్టార్ట్ చేసి ఈవినింగ్ కూడా కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ దాన్ని తగ్గిస్తూ వచ్చాము. అయినప్పటికీ కూడా సార్ మీ అపాయింట్మెంట్ అక్కడ హాస్పిటల్లో దొరకట్లేదు అనే వాళ్లకు ఇది ఒక మంచి శుభవార్త లాంటిదే అనుకోండి. అదేంటంటే, మీ ప్రాబ్లము ఓపీ తీసుకోవడమా లేదా ఒక సర్జరీ గురించా మీరే క్లారిఫైగా డివైడ్ చేసుకోండి. సార్ ఓపీ గురించే నా ప్రాబ్లం అని మీరు అనుకుంటే మీరు వెన్స్డే అండ్ థర్స్డే సార్ రెగ్యులర్ అపాయింట్మెంట్ తీసుకోండి, నేను కాదనను, కొంచెం తప్పని పరిస్థితి సార్, ఓపీ తప్పక కావాలి, లేదా వేరే వర్క్ మీద హైదరాబాద్ వచ్చినాం సార్, దాంట్లో భాగంగా కొంచెం టైం దొరికింది, మీతో ఒకసారి కలిసేసి ఆ చిన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటాం, ఆండ్రాలజీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే వెన్స్డే థర్స్డే 2 o'clock to 4 o'clock, మళ్ళీ చెప్తున్నాను, బుధవారము గురువారము 2 to 4 2 గంటల నుంచి 4 గంటల సమయంలో మీరు ఒక గంట వెయిట్ చేసే పాట అయితే ఒకవేళ, ఎందుకంటే రెగ్యులర్గా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారుగా, లేదా నాకేదో చిన్న ఎమర్జెన్సీ థియేటర్కి వెళ్ళాల్సి వస్తే ఒక గంట మీరు భోంచేసి చేసి వచ్చి కూర్చుంటే తప్పక ఆ టైంలో చూసి మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారాన్ని నా తరపున హెల్ప్ చేస్తాను. సో ఎస్, మీకు గనక ఓపీ గనక ఇష్యూ అనుకుంటే వెన్స్డే అండ్ థర్స్డే 3 to 4 PM ఖచ్చితంగా నేను మా వాళ్ళకి రిసెప్షన్లో చెప్పి పెడతాను. ఏమండి సురేంద్ర రెడ్డి సార్ చెప్పారు ఈ వీడియోలో, సార్ని కలవాలనుకుంటున్నామని వీడియో చూపిస్తే ఇది నేను చెప్పేది, ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అయితే చాలామంది నేను మిస్ అవుతున్న సర్జరీ సర్కంషన్. సార్ ఇది ఖచ్చితంగా వీలైన త్వరగా చేయించుకోవాలి, నా మ్యారేజ్ ఉంది లేదా పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నాము, స్కిన్ ఏమో టైట్ ఉంది, ఇది సర్కంషన్ చేయించుకోవాలని 2-3 అడిగితే చెప్పారు. మీరు కూడా మీ వీడియోస్లో చెప్పారు సార్, సర్కంషన్ సర్జరీకి మీ దగ్గర లేట్ అవుతుందని ఇంకో చోట చేయించుకోవడం, ఏదో ప్రాబ్లం తెచ్చుకోవడం, మళ్ళీ రావడం, ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది మా కంప్లైంట్ బాక్స్లో పెడుతూ ఉన్నారు. దానికి నేనేమంటున్నాను అంటేను, ఈ ఎక్స్క్లూసివ్ సర్కంషన్ ఓపీ అనండి, సర్జరీ కోసమనండి, మీరు మంగళవారం అనండి, ట్యూస్డే 2 to 4 PM. సో మంగళవారము 2 గంటల నుంచి 4 గంటల సమయంలో మీకు ఖచ్చితంగా నా లంచ్ సెషన్ ఉంటుంది, ఒక 1/2 hour తగ్గించుకొని అయినా అందులో మీకు ఈ సర్కంసిషన్ ఓపీని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎస్, సర్జికల్ పరంగా ఎక్స్క్లూసివ్ సర్కంషన్, ఎందుకంటే వ్యారికోసీల్ కానీ లేదా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీసు సార్ ఇవి ఎమర్జెన్సీ కాదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నామని అందరు అంటున్నారు, కాబట్టి నేను సర్కంషన్ సర్జరీ చెప్తున్నాను. లేదు సార్ నాది ఎక్స్క్లూసివ్, నాది కూడా సర్కంషన్ కాకుండా కొంచెం పిల్లల కోసం చూస్తున్నాను సార్, వ్యారికోసీలు, కొంచెం ఎరెక్షన్ ఇష్యూస్, పెనైల్ ఇంప్లాంటు అవి కూడా అని మీరు అనుకుంటే సర్జరీ గురించి అయితే మాత్రము మంగళవారం రోజు ట్యూస్డే 2 to 4 PM అప్పుడు కూడా మీకు చక్కగా ఓపీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడి వరకు బాగుంది. ఈ లాస్ట్ 1 minute ఏం చెప్తున్నానంటే, సార్ మన తెలుగు వాళ్ళమే సార్, ఇండియన్సే, వేరే స్టేట్లో ఉంటాం ఇండియన్సే సార్, బట్ మా వృత్తి రీత్యా కొంచెం US UKలో ఉంటున్నాం, ఆస్ట్రేలియాలో ఉంటాం, కెనడాలో లేదా జర్మనీలో ఉంటున్నాము, ఏదో ఒక 1 month పెట్టుకొని వస్తాము, చిన్న ప్రాబ్లం అక్కడ మెడికల్ సిస్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మీ అంత ఫ్రెండ్లీ నేచర్గా ఉండి మాట్లాడి ట్రీట్మెంట్ అయ్యేది కష్టమని మాకు తెలుసు. సో ఆ 1 monthలో మీ దగ్గరకు వస్తూనే మళ్ళీ అపాయింట్మెంట్ కొన్ని రోజులకి ఇస్తున్నారు సార్, టైం అనేది ఇబ్బంది అవుతుంది, మేము ఎక్కడో ఫారిన్లో ఉండి ఇక్కడ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ కలవలీకి వస్తున్నాము అనే వాళ్ళకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఏమంటే మీరు ఏ రోజు వచ్చినా ఒక గంటన్నర వెయిట్ చేయగలిగితే ఎక్స్క్లూసివ్, మళ్ళీ మధ్యాహ్నమే చెప్తున్నాను, ఉదయం పూట థియేటర్లో ఉంటా కాబట్టి పోస్ట్ లంచ్ సెషన్లో మీరు సాటర్డే సండే కాకుండా మిగతా 5 days a week వచ్చారు అంటే ఖచ్చితంగా, ఏమండి సార్ చెప్పారు చూడండి వీడియోలో మాకు ఓపీ ఇస్తా ఉన్నారనేసి, మళ్ళీ మేము మళ్ళీ ఒక 10 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ మళ్ళీ మేము తప్పక వెళ్ళాలి సార్, మళ్ళీ బ్యాక్ టు US, అందులోనే ఉన్న సమయం అంతా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ అయిపోతే ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఈ వీడియో వాళ్ళకి చూపించగలిగితే రిసెప్షన్లో మీరు
ఇండియన్స్ అయి ఉండి నాన్ ఇండియాలో ఫారిన్లో ఉండే ఎవరికైనా సరే ఆ టైంలో కూడా ఆ ఓపీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటున్నానంటే అండి, సార్ వచ్చాము, ప్రాబ్లం ఏదో తెలిసింది, ఆల్రెడీ మేము ఇంకా 3-4 రోజుల్లో వెళ్ళిపోతాము అంటారు. నాకు అసలు ఆ టెస్ట్ చేయనీకన్నా టైం ఇవ్వరు మన వాళ్ళ. అందుకనేసి ఈ వీడియోలో ఎక్స్క్లూసివ్గా చెప్తున్నాను. ఓపీ ఇష్యూ ఉంది సార్, మీరుండే ఆండ్రోకేర్ హాస్పిటల్లో మిమ్మల్ని కలవాలంటే అనుకున్నా, సర్జరీ ఇష్యూ ఉందనుకున్నా, దయచేసి ఈ మంగళ, బుధ, గురువారాల్లో మీరు ఒకవేళ ఇక్కడ లేకుండా వేరే స్టేట్లో ఉన్నా, ఏదో పని మీద ఇటు వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు ఒక ఓపీ ప్రొవైడ్ చేసి మా సర్వీసెస్ అనేది మీకు తప్పక అందిస్తాము. థ్యాంక్ యూ. ఎస్.